మనతో పాటు కాంగ్రెస్ యువజన నాయకులు సంతోష్ అన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, కొడంగల్లో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలనే మాటలు మాట్లాడుతున్నాడు. ఎట్లా వస్తారు అసలు దీన్ని? ఎస్, కేటీఆర్ కానీ లేదంటే కేసీఆర్ కానీ కవిత కానీ హరీష్ రావు కానీ లేకపోతే వాళ్ళ అల్లుడు సంతోష్ గారు కానీ ఈ కుటుంబ పాలన చేసినట్టు రేవంత్ రెడ్డి గారు చేయట్లేదు కాబట్టి, వాళ్ళ కుటుంబ పాలన చేయట్లేదు కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు నువ్వు రాజీనామా చెయ్యి, మళ్ళీ మేము కుటుంబ పాలన చేస్తాం, గడుల పాలన చేస్తాం, ప్రశ్నించే గొంతుకలను పోలీస్ స్టేషన్లో పెడతాం, నొక్కేస్తాం, ప్రతిపక్షాలపై ఉక్కుపాదం మోపుతాం, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ లేకపోతే గిరిజన హాస్టల్స్లలో ఫుడ్ పాయిజన్ అవుతున్నా కానీ వాటిల్లో పోకుండా ఒక కొత్త చట్టం తీసుకొస్తాం, అసలు ప్రశ్నించే గొంతుకలే తెలంగాణలో లేకుండా చేస్తామనే ఒక కసితో సాగిన 10 సంవత్సరాల పరిపాలన చర్మగీతం పాడాం కాబట్టి ఈ రోజు అది తట్టుకోలేక ఈ రోజు మళ్ళీ వాళ్ళ అక్కసును కక్కడం కోసం ఇలా రేవంత్ రెడ్డి గారి మీద కామెంట్ చేస్తున్నారు. అంటే మెయిన్ గా మా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు సంబంధించిన ఈ హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటనలు ఒక్కటి కూడా జరగలేదు. ఈ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాతనే ఇటువంటి ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు. 100కు 200% నేను NSY జిల్లా ప్రెసిడెంట్ గా, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా చలో క్యాంపస్ యాత్రలో అలాగనే అనేక కార్యక్రమాలు చేపట్టినాం. చిట్ట చివరిగా 2024 కంటే ముందు 23, 22లో ఒక కొత్త పోలీసుల ద్వారా ఒక చిన్నపాటి జీవో లాంటిది తీసుకొచ్చాడు. పర్మిషన్ లేకుండా ఎస్సీ ఎస్టీ సంక్షేమ గురుకుల హాస్టల్లోకి విద్యార్థి సంఘాలు కూడా రావడానికి వీల్లేదని చెప్పేసి తీసుకొచ్చిన దౌర్భాగ్యుడి కేసీఆర్. ఈ 70 సంవత్సరాల పరిపాలనలో ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా మనకి హాస్టల్లోకి పోకుండా ఉండటానికి విద్యార్థి సంఘాలని ఏదైనా చట్టం తీసుకొచ్చిందా? మరి నీ దగ్గర అసలు అలా జరగనప్పుడే ఎందుకు జరిగింది? ఐఐటి బాసరలో ఎంతమంది విద్యార్థులు బయటకు వచ్చి అల్లర్లు చేశారు? 23 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చచ్చిపోయింది ఎప్పుడు? అరే పేపర్ దిద్దలేక ఆగమైపోయింది ఎప్పుడు? అంత నీ చరిత్రలే కదా. విద్యారంగాన్ని భ్రష్టు పట్టించింది నువ్వు కదా. కనీసం ఈ 9.5 సంవత్సరాల పరిపాలన అసలు ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువకులు 100,000 మంది పెట్రోల్ రాలిపోయింది నీ పరిపాలనలే కదా. అరే పోడు భూములు చేసుకునే వాళ్ళని కౌలు రైతులను పక్కన పెట్టి రియల్ ఎస్టేట్కి విపరీతంగా డబ్బులు దానం చేసింది మీరే కదా. మీ 10 సంవత్సరాల పరిపాలనపై తెలంగాణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. కేటీఆర్ ట్విట్టర్ డ్రామా వదిలిపెట్టి కొన్ని ఫేక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా, పేడ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం వదిలిపెట్టి ఒక పద్ధతి ప్రకారం ప్రతిపక్ష పార్టీగా పద్ధతిగా సలహాలు ఇమ్మని చెప్పేసి కేటీఆర్ని డ్రామారావుని ఒకసారి కోరుకుంటాం. అంటే ఈ నోటిఫికేషన్లకు సంబంధించి అంటే మా ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇస్తే ఇప్పుడు మీరు ఉద్యోగాలు ఇస్తున్నారు అంటే మేమిచ్చిన ఉద్యోగాలకు మీ పేరు చెప్పుకుంటున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వాళ్ళు భావిస్తున్నారు. ఆయన మాట్లాడే మాట ఇన్ని సంవత్సరాలు గుడ్డి గుర్రం పళ్ళు రుద్దినవా అంటాడు. 9.5 సంవత్సరాలు నువ్వు ఏ గుర్రం పళ్ళు రుద్దినవు? మరి నువ్వు నోటిఫికేషన్లు ఇచ్చి నువ్వన్నీ చేస్తే మేము ఇత్తనమాట సిగ్గు లేదా మాట చెప్పడానికి? కేటీఆర్కి సిగ్గుండాలి కదా. నువ్వే అంటావు కదా, నీ మాట కదా, గుడ్డి గుర్రాలు పళ్ళు రుద్దినవా అని చెప్పేసి. కేటీఆర్ నువ్వు ఏ గుడ్డి గుర్రం పళ్ళు రుద్దినావు నువ్వు చెప్పి 9.5 సంవత్సరాలు? నువ్వు నోటిఫికేషన్లు ఇస్తే మేము ఇవ్వటం ఏంది? మేము వచ్చాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చామో నిరుద్యోగ యువకులంతా ఎంత సంతోషంగా ఉన్నారో మాకు తెలుసు కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కృత్రిమ ఉద్యమాలు మాత్రమే, యూట్యూబ్ ఉద్యమాలు, కొన్ని ఛానళ్ళు, నేను మొత్తాన్ని అంటలేదు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళని డబ్బులకు పెట్టుకొని కృత్రిమ ఉద్యమాలు సృష్టించడం, లేకపోతే పేడ్ ఆర్టిస్టులను పంపించడం, కావాలని చెప్పేసి అధికారుల మీద కావాలని చెప్పేసి టీఆర్ఎస్ గుండాలతో దాడులు చేయించడం, ఇక్కడేదో జరుగుతుందని చెప్పేసి క్రియేట్ చేసే పద్ధతి తప్ప ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలన వచ్చిన తర్వాత ప్రజలు సామాన్యమైన పేద మధ్యతరగతి ప్రజలకి అందుబాటులోకి ప్రభుత్వం వచ్చింది. ఈరోజు సెక్రటరియట్లకు ఖచ్చితంగా మంత్రులు వస్తున్నారు. అసలు మంత్రులకు సెక్రటరియట్లో ఎక్కడున్నారో ఏంటో కలుసుకునే పరిస్థితి కూడా లేకుండా గత 9.5 సంవత్సరాల్లో మంత్రులను డైరెక్ట్ పోయి కలుస్తున్నారు, విలేజ్లలో తిరుగుతున్నారు, ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు. ఎమ్మెల్యేలు కూడా గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా వాడు కేసీఆర్ పై ఏమో గల్లో ఉంటే ఎమ్మెల్యేలు ఎక్కడ ఉండేటోళ్ళు కూడా తెలియదు. ఫామ్ హౌస్ కేసీఆర్ అంశం గురించి మాట్లాడుకుంటే మొన్న రీసెంట్ గా కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఇంకొక 15 రోజుల తర్వాత నేను భారీ బహిరంగ సభ పెట్టి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలన్నింటినీ బయట పెడతా అని చెప్పేసి అంటున్నాడు. ఏమంటారన్న దానిపైన? అసలు మీరు భారీ బహిరంగ సభ పక్కన పెట్టేసి కేసీఆర్ కు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో గత పార్టీ అధికారంలో రాకముందు మేము ₹1 ఇవ్వకుండా లక్షలాది మంది మా సభలకు వచ్చారు. మేము వెహికల్స్ పెట్టకపోయినా కానీ మా సభలకు వచ్చారు. కేసీఆర్కి బహిరంగంగా ఒక డిమాండ్ చేస్తున్నాం. అయ్యా కేసీఆర్,
వెహికల్స్ పెట్టుకో, వాటర్ ప్యాకెట్లు కూలి ఇవ్వకుండా నీ సభకి ఎంతమంది వస్తారో చెప్పమను. కూలి ఇవ్వకుండా నీ సభకి ఎంతమంది వస్తారో చెప్పమని. ఇక్కడ మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం జరిగింది. ఇంతమంది కంటే ఎక్కువ వచ్చారంటే మేము ఏం చేయమంటే అది చేయడానికి సిద్ధం. కేసీఆర్కి కేసీఆర్ నమ్మేటోళ్ళు లేడు. కేసీఆర్ ని నమ్మేది టోటల్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశంలో ఎక్కడా లేడు. కేసీఆర్ బోటకు మాటలు 10 సంవత్సరాలు నమ్మారు, డ్రామారావు బోటకు మాటలు 10 సంవత్సరాలు నమ్మారు. నమ్మాం కాబట్టి 2 సార్లు అధికారాలు ఇచ్చినాం. అధికారాలకు ఇస్తే వీళ్ళు ఏమనుకుంటారంటే ఇది నిజాం నవాబుల దొరపాలన అని చెప్పేసి తెలంగాణ ప్రజల రక్త మాంసాలను పీడిచి పెంచుకొని తీసుకొని. ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్, 23 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు, 50 పైన చిల్లర ఆర్టీసీ కార్మికులు చనిపోయారు. ఇలా ఈ రాష్ట్రంలో వందలాది మంది నిరుద్యోగ యువకులు చనిపోయారు. వీళ్ళందరూ శాపమే ఈరోజు కేటీఆర్కి తగులుతుంది, కవితకి తగులుతుంది, కేసీఆర్కి చెబుతుంది. అసలు వీళ్ళకి వచ్చేసారి వీళ్ళు ఏ సభలో కూడా ఈ అందరూ కూడా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా అడుగు పెట్టదు. మొన్న ఏంటంటే కొంత భయాందోళనలో కొంతమంది కొంత ఓటు అటు ఇటు వేసారులే కానీ, భయం ఉన్నా కానీ వాటికి వేయొద్దనే ఉద్దేశం ఉన్నా కానీ వేసారులే కానీ ఈసారి అది కూడా ఉండదు. ప్రజా పరిపాలన ఖచ్చితంగా ఉంది. ప్రజలందరూ ఉచిత గ్యాస్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఉచిత కరెంటుని ఎంజాయ్ చేస్తున్నారు, అన్ని విధాలుగా ఉచిత బస్సును ఎంజాయ్ చేస్తున్నారు. పేద ప్రజలకు అందరికీ కావాల్సిన గ్రోసరీలోకి వెళ్తున్నాయి కాబట్టి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ని లేకపోతే ఫేక్ కృత్రిమ ఉద్యమాల ద్వారా కేటీఆర్ ఏ సాధించలేడు. వచ్చిన ఆ 4 స్థానాలు కూడా ఖచ్చితంగా పోవటం ఖాయం. మళ్ళొకసారి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుంది. ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, 95% స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. అంటే బీఆర్ఎస్ నాయకురాలు కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల హక్కులను కాలరాస్తుంది. అండ్ దీనితో పాటు అంటే లోకేష్ రెడ్ బుక్ లో రాసుకున్నట్లు నేను కూడా ఒక పింక్ బుక్ మెయింటైన్ చేస్తున్నా. ప్రతి విషయం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలన్నింటినీ దీనిలో రాసుకుంటున్నాను. ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయటకు తీసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తానంటున్నది. ఏమంటారు అసలు? మహిళల హక్కులని కవిత గారు మహిళల హక్కుల గురించి మాట్లాడటం అంటే మద్యం వ్యాపారం చేయటమా? కవిత గారు మహిళల హక్కుల గురించి మాట్లాడటం అంటే మద్యం వ్యాపారం చేసిపోయి జైల్లో అరెస్ట్ కావడమా? 2 పింక్ బుక్ రాసుకోవడం పక్కన పెట్టి నువ్వు రాసిన దొంగ లెక్కలు సిబిఐకి చెప్పమని చెప్తున్నావు. కవిత గారిని డిమాండ్ చేస్తున్నాం. అసలు కేటీఆర్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల విద్యా యువకుల గురించి ఎవరి గురించి కూడా మాట్లాడే కనీస అర్హత లేదు ఈరోజు కేసీఆర్ కానీ, కవితకు కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఎవరికి లేదు. సకల జనుల సర్వే అని చెప్పేసి ఒక రోజుల్లో ఈ దేశంలో ఉన్నాడు, బాంబేలో ఉన్నా, మహారాష్ట్రలో ఉన్నా, ఆఖరికి దుబాయ్లో బందీగా ఉన్న ఇక్కడికి రావాలని చెప్పిండు. సర్వే చేసి నన్ను ఆ సర్వేని గవర్నమెంట్ అసెంబ్లీలో పెట్టకపోతే ఏం తెలియకపోతుంది. ఈరోజు జనాలందరూ నవ్వుతున్నారు. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున సర్వే చేసి మొన్న మేము చేసిన సర్వే అసెంబ్లీలో పెట్టిందాక ఆ సర్వే అసెంబ్లీలో పెట్టలేదని నేను కూడా రాజకీయాలు తిరుగుతున్నా. నాకు కూడా తెలియదు. నేను కూడా ఉరికిపోయి ఎక్కడి నుండో గుజరాత్లో ఎక్కడ ఏదో పనిలో ఉండి ఉరికొచ్చి మరి ఆ సర్వేలో పార్టిసిపేట్ చేశా. కానీ అది ఎందుకు చేసిందో ఎవరికి తెలియదు. అది కేవలం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులను కాజేయడానికి చేసిన సర్వే మాత్రమే తప్పది జనాల మీద ప్రేమతో కాదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేస్తుంది. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అందరికీ సముచిత న్యాయం చేయడానికి బీసీ డిక్లరేషన్ చేసింది, బీసీ కులగణన చేసింది, వాళ్ళకి స్థానిక సంస్థల రిజర్వేషన్లు తీసుకురాబోతుంది, ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ మీద సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు రోజుల తరబడి, గంటల తరబడి దాని మీద ఇచ్చేసి ఏ వర్గానికి అన్యాయం చేయకుండా అందరికీ సమకూలంగా న్యాయం చేయాలనే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యేల కానుండి, మినిస్టర్ల కానుండి, ముఖ్యమంత్రి వరకు ఈరోజు పేదలకు ఎలా న్యాయం చేయాలని ఎటువంటి పథకాలు తీసుకుపోవాలని చెప్పి చూస్తారు. మేము మా వాగ్దానం లేదు ఇందిరా మహిళలకు ఉచిత ఇసుక ఇస్తామని. కానీ మేము ఆల్రెడీ ఇప్పుడు ఉచిత ఇవ్వడానికి రాష్ట్రంలో ఉన్న దాదాపు 17 ఇసుక ర్యాంపులు మూపించేశాడు సీఎం గారు. ఎందుకు? అక్రమంగా బయటికి పోవద్దది పేదలకు అందాలనే ఉద్దేశంతో సీఎం గారు పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటి అనేక నిర్ణయాలు తీసుకుని ఈరోజు పేదలకు అందుబాటులోకి వస్తున్న ప్రభుత్వం ఇది. మేము గడిలలో దాక్కోవట్లేదు. రోజు గాంధీ భవన్ కూడా సెక్రటరేట్ లేదంటే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. రోజు ఏదో ఒక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు ముఖ్యమంత్రులు. వీళ్ళందరూ కూడా సెక్రటరేట్కి పెద్ద ఎత్తున జనాలు రావడానికి అవకాశం కల్పించాం 3 గంటల నుండి 5 గంటల వరకు. దాన్ని కూడా టైం మార్చి మళ్ళీ ఉదయం పూట కూడా పెట్టాలని చెప్పేసి ఒకటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఉదయం పూట ఫైనల్ గా బీజేపీ గురించి ఒక మాటలో ఏం చెప్తారు? అసలు బీజేపీ గురించి చెప్పడానికి అసలు ఏం లేదు. బీజేపీ ఈ దేశంలో ఉన్న మతోన్మాద శక్తులని ఉసికొలిపి రాజకీయం చేయడం తప్ప ఈ దేశాన్ని ఒక 70 సంవత్సరాలు మేము కష్టపడి ఒక స్థానంలో తీసుకొస్తే దాన్ని వెనక్కి తీసుకుపోతుంది తప్ప బీజేపీ ఎక్కడ కూడా ఒక్క అడుగు ముందలకు పోయిన దాఖలు లేవు.
ఆఖరికి ఈ దేశానికి రక్షణ కవచం లాంటి ఆర్మీ వ్యవస్థను కూడా అగ్నిపథ్ అని చెప్పేసి ప్రైవేటీకరణ చేస్తూ ఈరోజు దేశంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని ఆదాని అంబానీకి అమ్ముకుంటూ ఈ వివిధ రాష్ట్రాలలో ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుండి డబ్బు తీసుకొని ఆ ఎన్నికలను సక్సెస్ఫుల్గా విజయవంతం చేయడంలో పనిలో తప్ప ఈ దేశానికి మేలు జరగాలి, పేద ప్రజలకు మేలు జరగాలి, బడుగు బలైన వర్గాల ముందర తీసుకుపోవాలి, యువతకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేసి ఒక మంచి టెక్నాలజీని లేకపోతే మనకు కావాల్సిన మౌలిక సదుపాయాలని మీడియం స్కేల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని డెవలప్ చేసి యువశక్తిని ఆదుకోవాలనే ఉద్దేశం కానీ బీజేపీకి ఎక్కడ లేదు. కేవలం బండి సంజయ్ మాట్లాడుతూ అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదు, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా మాట్లాడుతున్నారు. బండి సంజయ్ ఇక్కడ మాట్లాడుతాడు, ఆఖరికి పార్లమెంట్లో నిన్న ఆయనకి మైక్ ఇస్తే మాట్లాడాయి అంటే అని చెప్పేసి నేను మాట్లాడడానికి ఏం లేదని కూర్చున్నాడు. మనం చూసాం కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజల పరువు తీసేశాడు బండి సంజయ్. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ ఎడిపోయింది, గిరిజన ట్రైబల్ యూనివర్సిటీ ఎడిపోయింది, ఆఖరికి మొన్న 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఏమి ఇచ్చారు మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి? నేను చెప్తున్నాను కదా, బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ ఎవరైనా కానీ సరే, బండి సంజయ్ ఏమో బహిరంగంగా అమిత్ షా చెప్పులు మోస్తాడు, కిషన్ రెడ్డి ఏమో నీడలు చీకట్లో పోయి కాళ్ళు బిసుకుతాడేమో. కానీ వాళ్ళ మెప్పు కోసం వాళ్ళు పనిచేసుకోవడం తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మాత్రం ఈ కేంద్ర మంత్రులకు ఉండి వాళ్ళు సాధించిందే లేదు. కోడిగుడ్డు మీద ఈగ కూడా ఈగలే. అటు పక్కనున్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు 2 మంత్రులు కోటాను కోట్లు ఫండింగ్ ఆంధ్రప్రదేశ్కి తీసుకుపోతుంటే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ ఏం తీసుకొస్తారు ఈ రాష్ట్రం కోసం? ఈ రాష్ట్రానికి ఒక్కటంటే మేము తీసుకొచ్చాం, మేము మంత్రులం, మేము కేంద్ర మంత్రులం, మీ తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపీలం, మేము ఈ తెలంగాణ రాష్ట్రానికి మేము ఈ ప్రతిపాదన పెట్టి ఇది తీసుకొచ్చామని చెప్పేసి ఒకటి చెప్పమని చెప్పండి. ఇక్కడ ఏది లేదు. వాళ్ళు తీసుకొచ్చింది 0. వాళ్ళు మాట్లాడడానికి కూడా అర్హులు కాదు. వాళ్ళకి ఈసారి ఆ 8 స్థానాలు కూడా రావని చెప్పేసి నేను భావిస్తున్నా.